హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ తారక్. మా చెల్లి బర్త్డే వ్లాగ్ ఫ్రెండ్స్ ఇది. మా చెల్లి బర్త్డే అయితే 23 మంగళవారం కనుక ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చాం. మా ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడేని మేము కొత్తం తల్లి పండగలకైతే వచ్చాం ఫ్రెండ్స్. అందుకే తన బర్త్డేకి కూడా కలవడం అయితే అయ్యింది. పండగలు 23 నుండి 25 వరకు అయ్యాయి. తన బర్త్డే 23, అందుకే పండగలకు కూడా కలుసుకోవడం అయింది. తన బర్త్డే కూడా అయిపోయింది. తన బర్త్డేకి ఏమైనా చేయాలి అని చెప్పేసి ఐటమ్స్ వెరైటీగా మా అమ్మ అయితే చేపలు తీసుకొచ్చింది. చేపలు కడిగేసి పెట్టింది. చేపల ఫ్రైకి అది, చేపల పులుసుకి అని చెప్పింది. అదిగోండి, నాకు పట్టుకునేది మా చిన్న చెల్లి, అంటే మా పిన్ని కూతురు. ఆ బర్త్డే అనేది మా పెద్ద చెల్లిది. మా అమ్మమ్మ, మా చెల్లి, ఇదిగోండి మా చెల్లిది. ఆ అమ్మాయిదే బర్త్డే. వేరే గుడికి అయితే వచ్చాం, కొత్తంతల్లి గుడికి అయితే. మా ఊర్లో ఉన్న కొత్తంతల్లి గుడికి అయితే. మా ఊర్లో ఉన్న కొత్తంతల్లి గుడి అండి ఫ్రెండ్స్ ఇది. మేమైతే పెద్ద కొత్తంతల్లి గుడికి గురువారం వెళ్తామనేసి మరి వెళ్ళలేదు. ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. చూసారు కదా, ఫైనల్లీ తనైతే గుడి నుంచి రాగానే ఇంకా పడుకుడిపోయింది. మేమైతే వంట చేస్తున్నాం. తన బర్త్డేకి ఏమైనా స్పెషల్గా ఉండాలని చెప్పేసి అదిగోండి, మా పిన్ని అయితే గ్రైండర్ వేసింది. నేనైతే ఒక పక్క బిర్యానీ, నాటుకోడి వండుతున్నాను. ఇంకా మటన్ అయిపోయింది, వీడియో మిస్ అయిపోయింది. చూపించాను కదా ఫిష్ కూడా వండేసాను. చూసారు కదా, బిర్యానీ అయితే అవుతుంది. ఇక్కడ మా చెల్లేమో నీ వీడియో బాధ ఒకటి ఎక్కువైపోతుంది, అలా వీడియో ఎంతసేపు తీయాలి అని చెప్పేసి అంటుంది. మా పిన్ని అయితే తిడుతుంది, వీడియో తీసినంత మాత్రం ఏమైపోతున్నావు అనేసి. అందుకే మేము కూడా నవ్వుకుంటున్నాము. చూసారు కదా, వంట అయితే అవుతుంది. వీడియో చూసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. వీడియో చూసి అలా వెళ్ళిపోయాకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియో కొత్తంతల్లి పండుగలు అయితే అప్లోడ్ చేస్తాను. చూసారు కదా, బిర్యానీకి అయితే అవుతుంది. గ్రైండర్ ఇంకా అవ్వలేదు, అయిన తర్వాత ఇంకా గారెలు అయితే వేయాలి. నేనైతే ఏ పని చేయండిలేండి, ఒక్క వంట తప్ప మరి ఏటి చేయను. అదేంటో కానీ వాళ్ళు కూడా నాకు ఒక్క వంట చేయమంటారు, మరి ఏ పని కూడా చేయమని చెప్పరు. మా అమ్మల ఇంటికి వెళ్తే అది ఒక్కటి సేఫ్టీ. ఆ వంట పెద్ద కష్టం అనుకోండి, కానీ కొన్నిసార్లు చేస్తాను, కొన్నిసార్లు చేయను. ఇదిగో చూసారు కదా, నాటుకోడి అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదిగోండి బాయిలర్ చికెన్ ఫస్టే వండేసాను. కుక్కర్లో మటన్ అయితే పెట్టేశాను, అది కూడా అయిపోయింది. ఇదిగో నాటుకోడి అయితే అయింది. ఇప్పుడు గారెలు అయితే వేస్తున్నాను. చూసారు కదా, గారెలు అయితే అవుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేస్తారని అయితే మాత్రం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కోసం పండగ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి. చూసారు ఐటమ్స్ లాస్ట్కి మటను, నాటుకోడి, ఫిష్, బాయిలర్